హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము టీఎస్ఎస్పీడీసీకి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ నేను చూపించే బిల్ వచ్చేసి డొమెస్టిక్ 3 ఫేజ్ లోడ్కి సంబంధించింది. సో దీంట్లో డొమెస్టిక్లో మనకు 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. సో మనం ఎంత ఎక్కువ యూజ్ చేసే కొద్దీ మన కేటగిరీ అనేది చేంజ్ అవుతూ ఉంది, తక్కువ యూజ్ చేసే కొద్దీ మన కేటగిరీ తక్కువలో ఉంటుంది. అంటే మీరు ఎంత తక్కువ యూజ్ చేస్తే యూనిట్ ప్రైస్ అంత తక్కువ ఉంటుంది, ఎంత ఎక్కువ యూజ్ చేస్తే యూనిట్ ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఇది యూనిట్ ప్రైస్ అనేది వేరబుల్, ఇది ఫిక్స్డ్ గా ఉండదు. సో దీన్ని మన కన్జంప్షన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో సెకండ్ మనం చూసుకోవాల్సింది ఫిక్స్డ్ ఛార్జెస్. ఈ ఫిక్స్డ్ ఛార్జెస్ అనేవి మనకు ఎప్పుడైతే మనకు మీటర్ శాంక్షన్ అవుతుందో, మనకు 5 కిలోవాట్ మీటరా లేకపోతే 7 కిలోవాట్ మీటరా, సో దాన్ని బట్టి ఈ ఫిక్స్డ్ ఛార్జెస్ ఉంటాయి. సో వీళ్ళు ఫర్ కిలోవాట్కి వచ్చేసి 10 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. సో ఫర్ సపోజ్ ఈ బిల్లో ఇది 5 కిలోవాట్కి వీళ్ళకు శాంక్షన్ లోడ్ ఉంది. సో 5 కిలోవాట్ అంటే 50 రూపీస్. సో ఈ 50 రూపీస్ అనేది ఎవ్రీ మంత్ వీళ్ళకు యాడ్ అవ్వకుంటూనే వస్తుంది. వీళ్ళు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఎవ్రీ మంత్ ఈ 50 రూపీస్ అనేది వీళ్ళు యాడ్ అవుతుంది. కన్సూమర్ ఛార్జెస్, వీటికి కూడా స్లాబ్స్ ఉంటాయి అనమాట. సో మనం ఎక్కువ యూజ్ చేస్తే ఎక్కువ కన్సూమర్ ఛార్జెస్ పే చేయాలి, తక్కువ యూజ్ చేస్తే తక్కువ కన్సూమర్ ఛార్జెస్ పే చేయాలన్నమాట. సో నెంబర్ 4 వచ్చేసరికల్లా ఎలక్ట్రికల్ సెస్. సో ఎలక్ట్రికల్ సెస్ అనేది ఫర్ యూనిట్ 0.06 రూపీస్ అనేది మన దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అలా ఎన్ని యూనిట్లు మనం యూజ్ చేస్తే అలా 0.06 తోటి మల్టిప్లై చేస్తారు. సో మనకు ఎలక్ట్రికల్ సెస్ అనేది వస్తుంది. మనం ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ బిల్ను స్టడీ చేద్దాము. ఈ కస్టమర్ వచ్చేసి డొమెస్టిక్ 1A కేటగిరీ కిందికి వస్తాడు. ఇతను 86 యూనిట్స్ యూజ్ చేశాడు. సో 0 to 50 యూనిట్స్ వరకు ₹1.95 వీళ్ళు ఛార్జ్ చేస్తారు. సో 50 to 100 వరకు ₹3.10 ఛార్జ్ చేస్తారు. సో ఈ టోటల్ గా మనము క్యాలిక్యులేట్ చేస్తాము. సో చేసిన తర్వాత ఇది ఫిక్స్డ్ ఛార్జెస్ 50 రూపీస్. సో ఈ కన్సూమర్ ఛార్జెస్ వచ్చేసి కస్టమర్ 86 యూనిట్సే యూజ్ చేశాడు కాబట్టి 51 to 100 వరకు 70 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. సో ఎలక్ట్రిసిటీ సెస్ వచ్చేసి 86 యూనిట్స్ ఇంటూ 0.06తో మనం మల్టిప్లై చేస్తే ₹5.16 వచ్చింది. 16 పైసే వచ్చింది. సో మనము ఇది టోటల్ గా మనము క్యాలిక్యులేషన్ చేస్తే టోటల్ బిల్ తీసుకొస్తే ₹334.26 వచ్చింది అనమాట. యాక్చువల్ గా మనకి డిపార్ట్మెంట్ లో మనకు వచ్చిన బిల్ వచ్చేసి ₹337 వచ్చింది. సో ఈ ₹2.74 ఎందుకు డిఫరెన్స్ వచ్చిందో ఎవరికైనా ఐడియా ఉంటే ప్లీజ్ మెసేజ్ మీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.